ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. యలమంచిలి మండలం మేడపాడు సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్పర్సన్ గా అడ్డాల వెంకట సత్య రాజశేఖర్ రాజా ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మాంద్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము. నిన్ను తరిమి కొట్టగా ఏదైతే మన మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, మనందరి ప్రీతమ నాయకులు రామానాయుడు గారు ఏదైతే తిరుపతి డోర్ టు డోర్ కార్యక్రమానికి అని ఆయన ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు మండల నాయకులు కానీ, అదేవిధంగా నియోజకవర్గ నాయకులు కానీ ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. నిన్నే యలమంచిలి బొప్పన హరికిషోర్ గారు ప్రమాణిస్తున్నాం. అదేవిధంగా బండి ఏ యొక్క పదవికి ఎవరు అర్హుల్లో ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి చేస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమం మీకు తెలియదు. 3 మెన్ కమిటీకి ఈ కొత్తగా ఏర్పడిన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూడా ఎప్పుడు వస్తుందని చూసాము. నిజంగా స్వార్థంగా అందరూ కృషి చేసి ఈరోజు తెలుగు రాజశేఖర్ గారికి, అలాగే కూడా ఆయన అలాగే ఉన్నారు. అలాగే వాళ్ళ ఫైల్ కూడా చేయుచున్న సందర్భంగా నేను నా సంఘ సభ్యులు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవలను చేయగలనని మరియు సంఘం యొక్క అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. దృష్టితో సేవలు చేయగల వెనకాల విజయ్ గారిని ఇలా స్టేజ్ వద్ద రావాల్సింది కోరుతున్నాం. సుగంధ గారు సార్ మీరు కూడా ఒకసారి అలా పట్టుకోండి. అందరూ ఎలా చూడండి. నిజంగా ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీకి 82 నుంచి కూడా ఒక కమిట్మెంట్ గా ఒక చైర్మన్ బాధ్యతలు ఏదైతే మన రాజశేఖర్ గారికి అప్పగించడం, మళ్ళీ పూర్వ వైభోగం పార్టీకి ఏదైతే మన మేడపల్లిలో కానీ, యలమంచిలి మండలంలో కానీ నిజంగా రామానాయుడు గారు ఈ 11 సంవత్సరాల నుంచి మనం అంతా చూస్తున్నాం. ఎంత కష్టపడుతున్నాడో, ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు ఆయన. నిజంగా ఈరోజు మంత్రి అయిన తర్వాత 13 నెలల్లో మన నియోజకవర్గానికి దగ్గర అదేవిధంగా ఏదైతే 3000 పెన్షన్ 4000 చేయడం కానీ, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయటం, అదేవిధంగా రామానాయుడు గారు ప్రత్యేకంగా మన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఆయన పడే కష్టం మనందరికీ, మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మంత్రి గారిని ఎప్పుడు కూడా మనం ఆయన యొక్క చేసే ప్రతి పని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మన నాయకులు కూడా పనిచేయాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి ఆయన కష్టం. నిజంగా ఆయన పడుకునే 3:30 గంటలు 4 గంటలు తప్ప ఉన్న టైం అంతా కూడా మన నియోజకవర్గం ప్రజల కోసం, అదేవిధంగా రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. నిజంగా రామానాయుడు గారు మనకు నాయకుడిగా ఈ పాలకొల్లులో పుట్టడం కూడా నిజంగా ఏదైతే మన కౌన్సిల్ వార్డుల్లో కూడా ఏం కావాలో ప్రతిదీ కూడా ఆయన పెన్ను టు పెన్ను చూసి ఏ వార్డుకి, ఏ గ్రామానికి ఏది అవసరం పెన్ను టు పెన్ను ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. ఏది అవసరమో చేస్తున్నారు. చెప్పుకుంటూ పోతే 2 గంటలైనా సరిపోదు.
అంత కష్టపడి చేస్తున్న రామానాయుడు గారికి ఎప్పుడు కూడా మన అందరం కూడా చేదోడు ఓదోడుగా ఉండి ఎప్పుడు ఆయన నాయకత్వాన్ని మనం బలపరుస్తూ ఏదైతే వారికి ఎంత కష్టపడుతున్నా కూడా అక్కడక్కడ కొంతమంది ఎవరో ఉగ్రవాదులు వాళ్ళ ఉగ్రవాదులే ఆ ఉగ్రవాదులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్తగా సత్యనారాయణ గారు మన తెలుగుదేశం పార్టీ మన సమన్వయ కమిటీ సభ్యులు అదేవిధంగా రేపు 31వ తారీఖు మన చించినాడ సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన యొక్క సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తర్వాత ఆయన కూడా మీరు ఆస్వాదించవలసిందిగా కోరుకుంటున్నారు. అలాంటి సొసైటీ కోసం తీసుకెళ్లాలని ఎందుకంటే ఆ రైతులు చోటు ఇప్పించగలిగితే రామాయణ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది సార్. మీరు కూడా సహకరిస్తే మాకు ఈజీ అవుతుందని తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సప్త సోమవార ప్రదక్షిణలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సోమవారం అష్టమ సోమవారంగా భక్తులు మారేడు దళాలతో మాడవీధుల్లో ప్రదక్షిణలు పూర్తి చేస్తే స్వామివారికి సమర్పించుకుంటే వారికి ఉన్న కష్టాలన్నీ తీరుతాయని పండితులు తెలుపుతున్నారు. ఈ అష్టమ సోమవారం వేలాది మందులుగా భక్తులు తరలివచ్చి ప్రదక్షిణను పూర్తి చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సహకారంతో ప్రసాద వితరణ చేశారు. అక్షతాం సమర్పయామి. గణపతాంతికాయ నమః. వామోద్భలింగాయ నమః. వామేరణ్యలింగాయ నమః. सम्राजञ्च विराजञ्च लक्ष्मीराष्ट्रस्यामुखे तया आशवं सुजामसे सन्ततश्रेरस्व समस्तमङ्गलानि भवन्तु नित्यतश्रेरस्व नित्यमङ्गला पुष्पम् ॐ दाता पुरस्ताद्यमुदाजहार ॐ शिवलिङ्गाय नमः. आत्मलिङ्गाय नमः. ॐ परमलिङ्गाय नमः. श्रीरामलिङ्गेश्वरस्वामिने नमो नमः. नानाविधपरिमलपत्रपुष्प बिल्वपत्रपूजां समर्पयामि. साक्षात् दीपं दर्शयामि. చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్. వారిని తలుచుకుని ఆ కోరికని మనసులో మంచిగా భావన చేసుకుని మీరు ఈ వేంట రోజున 8వ సోమవారం ప్రదక్షిణం ప్రారంభం చేస్తున్నాం. అందులో శివ పంచాక్షరి మహామంత్ర జపం అనగా ఓం నమ శివాయ అనే మంత్రముతోనే మీరు అగామస్రవస్తమం యం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతరే.
బ్యాంక్ పెట్టుకుంటుంది. నేను పడుతున్నాను దానికి వేరే ఆదాయం ఏంటంటే మాకు దొరికే ఆధారం షాప్ నుంచి వచ్చే ఆధారం 2.5 లక్షలు నేను కడుతున్నాను. నువ్వు చెప్పిన నాకు అర్థమైంది. నడవాలి ఓం నమః శివాయ అనుకుంటూ నడవాలి. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో 7 మారేడు దళములతో 7 ప్రదక్షిణలు మాడవీధుల్లో 8వ సారి ప్రారంభం జరిగింది. ఈరోజు సుమారుగా భక్తులు 3000 మంది ఈ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీ స్వామివారికి వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా పోలీసు వారి యొక్క బందోబస్తు, మున్సిపాలిటీ యొక్క క్లీనింగు మరియు భక్తుల ద్వారా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ స్వామివారి ఆలయంకు వచ్చేటటువంటి భక్తులు అందరూ కూడా 7 మారేడు దళములు చేత పట్టుకుని మాడవీధుల యందు శ్రీ స్వామివారిని ప్రదక్షిణ చేసి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఓం నమః శివాయ. గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా భక్తజనులందరి యొక్క సహాయ సహకారాలతోటి మన యొక్క దేవస్థానం అర్చకులు, అలాగే సిబ్బంది, అలాగే కార్యనిర్వహణాధికారి గారైనటువంటి మన యొక్క ముచ్చర్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సప్త సోమవారాల ప్రదక్షిణలు అనేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఇవాళ 8వ వారం. విశేషమైనటువంటి జనులందరూ కూడా తరలి వచ్చారు. అలాగే ఈ ప్రాంతంలోనే కాకుండా పొరుగు ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క సప్త ప్రదక్షిణాది కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ స్వామివారికి అపారమైనటువంటి కృపా కటాక్షాలను పొందుతున్నారు. అలాగే సప్త ప్రదక్షిణాలు పూర్తయినటువంటి మరుసటి రోజు మంగళవారం ఉదయం 9:30 మన అభిషేక మండపంలో స్వామివారికి విశేషమైనటువంటి సహస్రనామార్చన కార్యక్రమం అనేటువంటిది జరపబడుతోంది. కావున 7 వారాలు పూర్తి చేసుకున్నటువంటి భక్తులు 7వ వారం కొబ్బరికాయ తీసుకుని స్వామివారికి ముడుపు చెల్లించుకుని దాని తర్వాత 8వ వారం 8వ రోజు ఈ యొక్క మంగళవారం ఏదైతే అయిందో ఆ మంగళవారం రోజున స్వామివారికి సంబంధించినటువంటి సహస్రనామార్చనలో పాల్గొని స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా తరించవలసిందిగా కోరుచున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో 29/7/2025 అనగా మంగళవారం 7 వారములు సప్త ప్రదక్షిణాలు 7 సోమవారములు పూర్తి చేసిన భక్తులు శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజ మరియు శివ సహస్రనామార్చన పూజల్లో పాల్గొని శ్రద్ధా భక్తులతో పూజలు జరుపుకొని ఉన్నారు. స్వామివారి అభిషేక మండపం నందు శ్రీ స్వామివారి పూజలు అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, ప్రధాన అర్చకులు కృష్ణప్ప గారు పూజలు జరిపి ఉన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముచ్చర్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్ పి వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. రాజ్యసభ సభ్యులు రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర బీసీ సంఘ నాయకులు
ముద్దాడ గణేష్ నరసాపురం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించి మాట్లాడారు. వెనుకబడిన కులాల వారికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని, తీర ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని, తీర ప్రాంతంలోని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కోరుతూ ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందించారు. రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి యొక్క నరసాపురం పట్టణంలోని వెనుకబడిన తరగతులకి ఆధారంగా మరి ప్రభుత్వం వారు నిలబడాలనేటటువంటి సదుద్దేశంతో మరి ఇక్కడ ఈ తీర ప్రాంతానికి మరి ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయమని మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి వర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మరి ఇక్కడ వినతిపత్రంలోని కోరడం జరిగింది. మరి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ప్రధాని మోదీ గారు ఈ యొక్క తీర ప్రాంత అభివృద్ధి కోసం కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేసి మరి అలాగే 4 లైన్ల రోడ్లు అలాగే రైల్వే లైన్లు కూడా ఇచ్చారు. కాబట్టి మరి విమానాశ్రయాన్ని కూడా ఈ నరసాపురం, భీమవరం, పాలకొల్లు మధ్య భాగాన ఏర్పాటు చేయాలని మరి ఈరోజు ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. ఎందువల్లంటే ఇక్కడ సరైనటువంటి ఉపాధి లేక మరి విదేశాలకు వలసలు వెళ్ళిపోతున్నటువంటి యొక్క ప్రజలకు ఆధారంగా ఉండాలంటే ఇక్కడ కొన్ని పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి సముద్రం దగ్గరలో ఉంది. కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కాయ కష్టం చేసుకునే వాళ్ళకి ఆసరాగా ఉంటుందని, అలాగే ఈ యొక్క తీర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని మరి వినతిపత్రంలో పేర్కొనడం జరిగింది. దయించి మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి వర్యులు కింజరపు రామ్మోహన్ రావు గారు మరి దీని మీద అర్జెంటుగా మీరు యాక్షన్ తీసుకొని ఇక్కడ మరి ఎయిర్పోర్ట్ని కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి యొక్క నరసాపురం పట్టణంలోని పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1678వ రోజు శ్రీ ఈండూరి వీరాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు స్వగ్రామం పాలకొల్లు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ నిర్వహిస్తుండగా ఇది ఈ రోజుకి 1678వ రోజుకు చేరుకుంది. ఈ 1678 రోజులు ఇది నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత ఎండూరి వీరాంజనేయులు గారు పుట్టినరోజు సందర్భంగా ఈయనపై ప్రేమతోటి వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. వీరాంజనేయులు గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ మన మినిస్టర్ గారి తరపున ఈ పేదల తరపున ఆశీర్వచనాలు అందిస్తూ సెలవు తీసుకున్నాం. చేస్తారు మీరు లైన్లోకి వెళ్ళండి. చాలా ముప్పై ఎక్కువ చాలా ఏంటండి నీళ్ళకి వెళ్ళి ఎవరైనా లైన్లోకి వెళ్ళి
భోజనం చేస్తారు మీరు లైన్లోకి వెళ్ళండి చాలా ముప్పై ఎక్కువ చాలా కాదు ఇంకా రాదండి ఎలా ఉండాలి మీరు శ్రీలక్ష్మికి వెళ్ళిపోండి వేసేయాలండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.